కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే గంటకు 30 నుంచి 40 కాదు ఏకంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఇంకా రాబోయే 2 రోజుల పాటు ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, ఇంకా వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే ఎక్కడెక్కడ, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో నేను ముందుకు వచ్చేస్తాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు చెప్పుకొచ్చింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. కొమరం మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ని జారీ చేస్తుంది, బిగ్ అప్డేట్ నిచ్చింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను శాటిలైట్ ఇమేజెస్ కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనేది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇది తెలంగాణకు సంబంధించి. తెలంగాణలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి మీరు చూడొచ్చు. తెలంగాణకు సంబంధించి కాస్త ఉపరితల ఆవర్తన ప్రభావం మనకు కనిపిస్తుంది. తెలంగాణతో పాటుగా డైరెక్షన్ మీరు చూడొచ్చు, ఇటు నుంచి టువర్డ్స్ ఈస్ట్ అంటే తూర్పు వైపు వెళుతున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. కానీ కాస్త బలహీనపడిందనే చెప్పుకోవాలి. ఆవర్తనం కావచ్చు, ద్రోణులు కావచ్చు, కాస్త బలహీనపడ్డాయనే చెప్పుకోవాలి. అంత ఇంపాక్ట్ కనిపించకపోయినప్పటికీ కానీ మనకి అర్థమవుతుంది ఏంటంటే రంగారెడ్డి కావచ్చు, ఇటు కాస్త ఇటువైపు నుంచి రంగారెడ్డి, ఇటువైపు ఖమ్మం, వరంగల్ వైపు కాస్త మనకి ఉంది. తర్వాత ఆదిలాబాద్ నుంచి కొంచెం ఇటువైపు వెళ్తున్న సినారియో మనం చూస్తున్నాం. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత భువనేశ్వర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్కి సంబంధించి అటువైపు మనకు ఆ ఇంపాక్ట్ కాస్త కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒకసారి రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, మ్యాప్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి కాస్త క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ ప్రెసెంట్ సింపుల్గానే ఉందనే చెప్పుకోవాలి ఆ సిచ్యువేషన్. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి ఇదిగో మీరు చూడొచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్దగా మనకేం కనిపించట్లేదు దీంట్లో. బట్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. బహుశా అది కూడా తక్కువగానే ఉందని భావించాలి. తెలంగాణకు సంబంధించి అంతగా ఏం కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోని నేను డైరెక్ట్గా ఐఎండీ రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణకి సంబంధించి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి. Intense thunderstorm activities along with hailstorms and winds 40 to 60 kilometers per hour likely to continue over many parts of East India on today and decrease significantly thereafter అంటూ చెబుతూని దాంతోపాటు వెళ్ళిపోయి కిందకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. Here it is on the screens of RTV. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి. ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు. హియర్ ఇట్ ఇస్ లైట్ టు మోడరేట్ రెయిన్ ఫాల్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అని మీరు గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణకి సంబంధించి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంతో పాటు తెలంగాణకు సంబంధించి మెన్షన్ చేసిన పరిస్థితి ఇక్కడ. దాంతోపాటు మరికొన్ని అప్డేట్స్ ఇచ్చింది. అప్డేట్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక కొన్ని కీలకమైన అప్డేట్స్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇక్కడ మ్యాప్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం నేరుగా. ఇది టెంపరేచర్స్కి సంబంధించి ఇదిగోండి. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, తెలంగాణ, రాయలసీమ. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి ఈరోజు రేపు అంటే 23 అలాగే 24 24కి సంబంధించి ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ ఐసోలేటెడ్ అంటే కొన్ని చోట్ల మాత్రమే అనుకోవాలి, కొన్ని చోట్ల మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉంటుంది కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం. అలాగే తెలంగాణకు సంబంధించి ఈరోజు అంటే 23వ తారీఖుకు సంబంధించి 23 నుంచి అలాగే 24 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఐసోలేటెడ్ ప్లేసెస్ కొన్ని చోట్ల. అలాగే రాయలసీమకి మనం కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా స్కాటర్డ్ రెయిన్స్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. రాయలసీమకు సంబంధించి స్కాటర్డ్ అంటే కొన్ని చోట్ల అక్కడక్కడ అని చెప్పి అక్కడక్కడ అలాగే కొన్ని చోట్ల. దాంతోపాటు 24న అంటే దాదాపుగా 25 మార్నింగ్ వరకు కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. అలర్ట్స్ విషయం చూస్తే కనుక 23న ఇదిగా మీరు చూడొచ్చు, రాయలసీమకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని ప్రాంతాలకు. దాంతోపాటు తెలంగాణకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే 24న గమనిస్తే కనుక ఇటు తెలంగాణకు కాస్త నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కానీ రేపు మార్నింగ్ 8:30 వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది అన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. కానీ
ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ 24కు సంబంధించి. ఆ తర్వాత నుంచి 25కి నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు గ్రీన్ కనుక కనిపిస్తుందంటే కాస్త వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందనే భావించవచ్చు. సో ఇటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి మ్యాప్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇది మన ఇండియన్ మ్యాప్. ఒకసారి నేను సీదా మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ప్రెసెంట్ ఇక్కడ మబ్బుపట్టి ఉన్న వాతావరణం మనకు అనిపిస్తోంది. సో ఇక్కడ విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో కాస్త మబ్బుపట్టిన వాతావరణం ఉంది, కాస్త చిరుజల్లులు లాంటి వాతావరణం. విశాఖపట్నం, విజయనగరం, ఈ బొబ్బిలి ఈ ప్రాంతాల్లో కాస్త మబ్బుపట్టి చిరు చినుకులు, చిరుజల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం. ఇది జూమ్ అంత సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఇచ్చిన రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్ది గంటల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది నిమిషాల క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పుకొచ్చిందంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతుంది. దాంతోపాటు ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటి వరకు 24 ఉదయం 8:30 వరకు ఈ అలర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే కనుక వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాస్త ఉష్ణోగ్రతలు అంతగా ఒకసారిగా గరిష్ట స్థాయికి చేరుకోకపోవచ్చు, కానీ క్రమంగా పెరిగే అవకాశం ఉంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. తదుపరి 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి నేను డిస్ట్రిక్ట్ వైజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది భారత వాతావరణ శాఖ హైదరాబాద్కి ఇచ్చిన రిపోర్ట్. ఇటు చార్మినార్తో పాటు ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి జోన్, ఎల్బీనగర్ జోన్, సికింద్రాబాద్ జోన్, శేరిలింగంపల్లి జోన్ వైజ్గా దాదాపుగా అంటే హైదరాబాద్కి పూర్తిగా ఎల్లో అలర్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో దాదాపుగా మనకి హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి భారత వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో ఒకసారి భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి ఏం చెబుతోంది, దాంతోపాటు ఏ ప్రాంతాల్లో ఏ డిస్ట్రిక్ట్స్లో ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది, డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్పినట్టుగా ఇండివిజువల్గా మీరు చూస్తే కనుక ఈ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల జిల్లా, అలాగే కామారెడ్డికి సంబంధించి నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్లో నార్మల్గా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, దాంతోపాటు సిద్దిపేట్, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, అలాగే యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు అమరావతికి సంబంధించి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇస్తున్న ఆ రిపోర్ట్ను ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఆ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు